గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్టు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి తుని నుండి తమిళనాడుకు గంజాయిని రవాణా చేస్తున్నట్టు ఎస్పీ వెల్లడించారు. చిల్లకూరు మండలం కడివేడు వద్ద గంజాయి అక్రమ రవాణా ముఠాను అరెస్టు చేశామని చెప్పారు. పట్టుబడిన వారిలో పుత్తూరుకు చెందిన మాజీ హోంగార్డ్ పసుపులేటి గిరి ఉన్నట్టు తెలిసింది. పక్కా సమాచారంతో చిల్లకూరు మండలం కడివేడు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గిరితో పాటు కారు దిగి పారిపోతున్న మరో ఇద్దరిని తడా పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. 2 కార్లతో పాటు 72 కేజీల గంజాయి సీజ్ చేశామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ముఠాకు చెందిన మాజీ హోంగార్డ్ గిరిబాబు, తమిళనాడులోని గుమ్మడిపూడికి చెందిన మదాస్ కుమార్, అజయ్, మనసుందరం, అరుల్, షారుఖ్ ఖాన్లను అరెస్టు చేశామని ఎస్పీ వివరించారు. తిరుపతి జిల్లా పోలీస్కి ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ టాస్క్ ఫోర్స్ మరియు వారి విభాగానికి వచ్చిన ఒక అత్యంత గొప్పమైన సమాచారాన్ని టాస్క్ ఫోర్స్ గాంజా టాస్క్ ఫోర్స్ తిరుపతి మరియు లోకల్ గూడూరు అండ్ నాయుడుపేట సబ్ డివిజన్ల ఫోర్స్, ముఖ్యంగా గూడూరు రూరల్ ఇన్స్పెక్టర్ మరియు సుళ్ళూరుపేట ఇన్స్పెక్టర్ మరియు వాళ్ళ ఎస్ఐలు, మళ్ళీ తడా పోలీస్ విభాగం, వీళ్ళుని పూర్తిగా గత 2 రోజులుగా ఆపరేట్ చేసినప్పుడు ఒక పుత్తూరుకు సంబంధించిన ఒక రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ హోంగార్డు గత 2012లోనే అతను రిమూవ్ చేశారు. తర్వాత కాలంలో గిరిబాబు అనే వ్యక్తి, ఆ తర్వాత కాలంలో అతను చాలా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు, అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతను మరియు కొంతమంది వ్యక్తులు కలిసి ఈస్ట్ గోదావరి తుని దగ్గరికి వెళ్ళి దాదాపు 100 కిలోలు గాంజాని తీసుకొస్తున్నారనే సమాచారంతో ఒక పైలట్ వెహికల్ ఉంచుకొని ముందు ఇంకో వెహికల్లో తీసుకొచ్చినప్పుడు పక్కా సమాచారంతో ప్రాపర్గా చాలా వెయిటింగ్ చేసి వీళ్ళందరినీ కూడా ఫస్ట్ పైలట్ వెహికల్ని పట్టుకోవడం జరిగింది. రెండో వెహికల్ వెళ్ళిపోతుంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ చేంజ్ చేసి ఫస్ట్ చిల్లకూరు పోలీస్ స్టేషన్ దగ్గర కడివేడు క్రాస్ దగ్గర వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా. సో అక్కడ వాళ్ళ దగ్గర 72 కిలోల గాంజాను, తర్వాత 4 వ్యక్తులు, ఇంకొక కారు హ్యాండిల్ చేసుకుని ఈ కేసులో మొత్తం చిలుకూరు పోలీస్ స్టేషన్ లిమిట్లో 2 కార్లు, 72 కిలోల గాంజా, 4 వ్యక్తుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఇంట్రాగేషన్లో మళ్ళీ తగిన సమాచారం తీసుకుని నాయుడుపేట డిఎస్పీ వాళ్ళ సమక్షంలో తడా పోలీస్ స్టేషన్ 0.3 సిటీ దగ్గర ఇంకొక కారు మరియు 28 కిలోల గాంజా మరియు షారుఖ్ ఖాన్ అనే ఒక వ్యక్తి, ఇతను ఆల్రెడీ ఇంతకుముందు గాంజాలో తర్వాత ఈ మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతన్ని ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది.